కడప జిల్లాలో పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు రేపు జరగనుంది. కడప పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. పులివెందుల కౌంటింగ్ కు 10 టేబుళ్లు ఏర్పాటు చేసి ఒకే రౌండ్లో లెక్కింపు పూర్తి చేయనున్నారు. ఒంటిమిట్టలో కూడా 10 టేబుళ్లు ఉండగా 2 రౌండ్లలో లెక్కింపు పూర్తి కానుంది. మధ్యాహ్నానికి మొత్తం కౌంటింగ్ ముగిస్తామని జెడ్పీసీఈఓ తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, సందీప్, ఏదైతే పులివెందుల అటు ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక సంబంధించినటువంటి ఎన్నిక కౌంటింగ్ సంబంధించి రేపు ఉదయం 8 గంటల నుంచి కూడా కడపలో ప్రారంభం కానుంది. అయితే ఈ నేపథ్యంలో ఒంటిమిట్టకు సంబంధించినటువంటి ఏదైతే టేబుల్స్ ఉన్నాయో అలాగే రెండు రౌండ్లలో 20 టేబుల్స్ ఉండబోతున్నాయి. అలాగే పులివెందుల చాలా ప్రాధాన్యత అలాగే ఆసక్తికరంగా ఉందని చెప్పుకోవచ్చు. నిన్న పోలింగ్ జరిగింది, ఇవాళ 2 పోలింగ్ బూత్లలో రీపోలింగ్ కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో చాలా ఆసక్తికరంగా ఉందని చెప్పుకోవచ్చు. పులివెందులకు సంబంధించినటువంటి 10 టేబుల్స్ మాత్రమే ఉన్నాయి, 1 రౌండ్ మాత్రమే ఉంటుంది. ఒంటిమిట్టకు మాత్రం 2 రౌండ్స్ ఉంటాయి. సో ఈ మధ్యలో దాదాపు ఒక 11 లేదా 12 గంటల లోపే ఫలితాలు పూర్తి స్థాయిలో వెలువడే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే అటు టీడీపీ వైసీపీ ఇద్దరు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేసుకున్నారు. నిన్న పోలింగ్ జరిగిన విధానాన్ని బట్టి కూడా. అలాగే వైసీపీ ఈసీకి కంప్లైంట్ చేయడంతో 2 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ కూడా పెట్టడం జరిగింది. అయితే టీడీపీ మాత్రం పెద్ద ఎత్తున భరోసా ధీమాతో అయితే ఉంది. ఖచ్చితంగా 2 స్థానాలను కూడా టీడీపీ కూటమి ప్రభుత్వమే కైవసం చేసుకోబోతుందని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు వైసీపీ నాయకులు. రిగ్గింగ్ చేసుకున్నారు, దొంగ ఓట్లు వేసుకున్నారు అని చెప్పి కూడా ఆరోపణలు చేశారు. పూర్తి స్థాయిలో జరిగినటువంటి ఎన్నికలు పులివెందులలో 15 పోలింగ్ బూతుల్లో కూడా రీపోలింగ్ కూడా పెట్టాలని చెప్పి కూడా చెప్తున్నారు. మరి రేపు వచ్చే ఫలితాలను బట్టి కూడా వైసీపీ స్టాండ్ ఏంటి, వైసీపీ కామెంట్స్ ఎలా ఉన్నాయనేది కూడా తెలియాల్సింది. మొత్తానికి ఈ రోజు రీపోలింగ్ ఏదైతే 2 బూతులో ఉందో ఆ రీపోలింగ్ ను మాత్రం వైసీపీ బహిష్కరించింది, బైకాట్ చేసింది. సో దాని మీద కూడా పెద్ద ఎత్తున వ్యాఖ్యలు అలాగే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో కూటమి ప్రభుత్వంపై టీడీపీ కూడా మండిపడినటువంటి పరిస్థితి ఉంది. రేపు ఏదైతే త్వరగా ఫలితాలు కూడా వెలువడే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి. 2 జెడ్పీటీసీ స్థానాలను కూడా టీడీపీ కైవసం చేసుకుపోతోంది. కాకపోతే ఓన్లీ జెడ్పీటీసీలు కైవసం చేసుకోవడం వల్ల పెద్ద ఒరిగేదేమీ లేదు అని చెప్పి కూడా టీడీపీలో అదే చెప్తున్నారు. అదే వైసీపీ కూడా 2 జెడ్పీటీసీ స్థానాలు వెళ్లడం వల్ల మాకు పోయేదేం లేదు, మాకు నష్టం వచ్చేది ఏం లేదు. జెడ్పీ చైర్మన్ మాత్రం వైసీపీనే ప్రస్తుతం అయితే జెడ్పీ చైర్మన్ గా వైసీపీ క్యాండిడేటే ఉన్నారు కాబట్టి పెద్దగా వాళ్ళకు నష్టం ఏం లేదని చెప్పి కూడా వైసీపీ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే రేపు ఏదైతే కడప నగరంలో రిమ్స్ వద్ద ఉన్నటువంటి ఉర్దూ యూనివర్సిటీలో కౌంటింగ్ 8 గంటల నుంచి కూడా ప్రారంభం కానుంది. ఆ కౌంటింగ్ సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. పోలీసులు పెద్ద ఎత్తున అక్కడ బ్యాలెట్ బాక్సులు అయితే స్ట్రాంగ్ రూమ్ లో ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి భద్రతా ఏర్పాట్లను కూడా అటు కలెక్టర్ కావచ్చు, ఇటు ఎస్పీ కావచ్చు, ఇద్దరు కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. రేపు ఉదయం 8 గంటల నుంచి కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభం కానుంది. రేపు పెద్ద ఎత్తున టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అలాగే మంత్రులు కూడా అక్కడే మకాం వేయనున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే మొత్తానికైతే ధీమా అయితే వ్యక్తం చేస్తున్న పూర్తి స్థాయిలో 100% ఖచ్చితంగా టీడీపీనే విన్ అవబోతోంది. టీడీపీ అభ్యర్థులే విన్ అవబోతున్నారు. వైసీపీ పరిస్థితి ఇంకా అయిపోయింది. పులివెందుల నుంచి తమ వైసీపీ ఏదైతే పతనాన్ని మేము స్టార్ట్ చేయబోతున్నామో అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా నెక్స్ట్ ఈ ఎమ్మెల్యే ఏదైతే వైనాట్ పులివెందుల అనే నినాదం కూడా పెద్ద ఎత్తున వెళ్లే అవకాశం ఉందని చెప్పి కూడా మహా కూటమి నాయకులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి మాత్రం కాస్త తగ్గి మాట్లాడినట్టుగా కూటమి నాయకులు చెప్తున్నారు. అలాగే అవినాష్ రెడ్డి పూర్తి స్థాయిలో భయపడి ఈ రోజు వైసీపీ ఈ ఎన్నికలను రీపోలింగ్ సంబంధించిన ఓట్లను కూడా బహిష్కరించిందని చెప్పి కూడా అయితే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. మరి చూడాలి రేపు ఎన్ని గంటల లోపు ఫలితాలు వెల్లడైతే అయితే అది గెలుపు అయితే మహాకూటమి అభ్యర్థుల గెలుపు లాంఛనమే అని చెప్పుకోవచ్చు.
ఇప్పటికే పూర్తి స్థాయిలో కూటమికే ఎక్కువ పర్సెంటేజ్ ఓటింగ్ శాతం కూడా నమోదైందని చెప్పి కూడా తెలుస్తోంది. ఇంకా వైసీపీ మాత్రం ఇంకా డల్ అయిపోయింది. అటు ఒంటిమిట్ట కావచ్చు, ఇటు పులివెందుల కావచ్చు, ఇంకా ఏమీ చేయలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. రేపు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఒక రౌండ్ లోనే పులివెందుల ఫలితాలు రాబోతున్నాయి. అలాగే 2 రౌండ్ల దీంట్లో ఒంటిమిట్టకు సంబంధించినటువంటి ఫలితాలు కూడా రాబోతున్నాయి. మధ్యాహ్నం 1 గంట లేదా 12 గంటల లోపే ఈ ఎన్నికల ఫలితాలు అయితే వచ్చేయబోతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో టీడీపీ కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసేందుకు కూడా సన్నద్ధమైనట్లుగా తెలుస్తోంది. రామచంద్ర, అంటే ఓట్ల లెక్కింపు విషయంలో ఏమైనా సమస్యలు తలెత్తే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అక్కడ? ఓట్ల లెక్కింపు విషయంలో మాత్రం ఏదైతే ఎలిజిబుల్ ఏదైతే ఈ ఓట్లు చెల్లని ఓట్ల మీదనే ఎక్కువగా ఫస్ట్ పక్కకు తీసేస్తారు. ఏదైతే సీల్ వేసి ఉంటారో ఆ స్టాంపు వేసిన పద్ధతి లేదా పక్కన పడినా కూడా వాటిని లెక్కించకుండా పక్కన పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే రేపు మొత్తానికైతే మెజార్టీ మాత్రం టీడీపీకే ఉంటుందని చెప్పి కూడా మహాకూటమి నాయకులైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే వైసీపీ కూడా పూర్తి స్థాయిలో ఈ 2 స్థానాలను కూడా వదిలేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే వాళ్ళు చేయాల్సినటువంటి ప్రయత్నం అయితే చేశారు. అలాగే కౌంటింగ్ ప్రక్రియలో కూడా ఏజెంట్లు ఉంటారా లేదా అన్న ఒక స్తబ్దత అయితే కనిపిస్తోంది రేపు. ఎందుకంటే ఈ రోజు ఎన్నికలను బహిష్కరించినటువంటి వైసీపీ రేపు ఎన్నికల్లో తమ అభ్యర్థుల తరపున ఏజెంట్లను కౌంటింగ్ దగ్గర ఉంచుతారా లేకపోతే అది కూడా బహిష్కరిస్తారా అన్న అనుమానాలు కూడా ప్రశ్నలు కూడా ఉత్పన్నమైన నేపథ్యంలో మరి టీడీపీ మాత్రం పెద్ద ఎత్తున జోష్ లో ఉంది. రేపు ఏదైతే కడప 2 ఉప ఎన్నికలు జెడ్పీటీసీలు ఉన్నాయో వాటిని కైవసం చేసుకోబోతున్నామని చెప్పి కూడా ధీమాగా ఉన్నారు. మరి దీన్ని లోకేష్ కు అలాగే చంద్రబాబు కూడా గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాం కడప జిల్లా నుంచి అని చెప్పి కూడా టీడీపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సందీప్, థ్యాంక్ యూ రామచంద్ర.